పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. కాసేపట్లోనే పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 11 మంది పోటీ పడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 10,600 ఓట్లున్నాయి. ఈ ఉప ఎన్నిక టీడీపీ వైసీపీ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. రెండు పార్టీలకు ఇది డూ ఆర్ డై అనేలా ఉంది. పదివేల ఓట్ల జెడ్పీటీసీ ఎన్నిక కోసం సమరమే జరుగుతోంది. పోలింగ్ రోజున ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పట్టుకుంది. పులివెందుల మొత్తం పోలీసుల పహారాలోకి వెళ్లిపోయింది. వై నాట్ పులివెందుల అనే స్లోగన్ ని నిజం చేసేందుకు, జగన్ ఇలాకాలో జెండా ఎగరేసేందుకు ఇంతకంటే మంచి టైం ఛాన్స్ రావని టీడీపీ భావిస్తోంది. ఎలాగైనా సరే వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల జెడ్పీటీసీ స్థానంపై పసుపు జెండా ఎగరేయాలని తహతహలాడుతోంది టీడీపీ. వైసీపీ కూడా పులివెందులను నిలబెట్టుకుని తమ పట్టు సడలేదని నిరూపించుకోవాలని చూస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలిచి ఆ ప్రాంతంలో వైఎస్ జగన్ రాజకీయ ఆధిపత్యాన్ని దెబ్బకొట్టాలని టీడీపీ భావిస్తోంది. ఇక పులివెందులలో పోలింగ్ బూతులన్నింటినీ సున్నితమైనవిగా ప్రకటించారు. అన్ని చోట్ల వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఒంటిమిట్టలో వెబ్ కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్స్ ను నియమించారు. ఏపీఎస్పీ బెటాలియన్స్, డ్రోన్స్, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణ, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలతో సహా అన్ని స్థాయిల్లో భద్రతను పటిష్టంగా చేశారు. 2 చోట్ల మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారంలో తీవ్ర ఘర్షణలు, వివాదాలు రాజుకున్న వేళ ఉప ఎన్నికలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. 2 మండలాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 2 మండలాలు జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పోలింగ్ కంప్లీట్ అయ్యే వరకు స్థానికేతరులు ఎవరు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పులివెందుల ఒంటిమిట్టాలో మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి? ఎన్నింటిని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు? పోలీసులు ఎటువంటి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు? రాధిక, మరి కాసేపట్లో పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు కూడా పోలింగ్ ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ 2 పోలింగ్ మండల కేంద్రాల్లో మాత్రం భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక పులివెందుల మండలం సంబంధించి జరిగే ఎన్నికకు మాత్రం దాదాపు 600 మంది ప్రత్యేక పోలీసులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 4 ప్లాటూన్ బృందాలు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితుల్లో కూడా పులివెందులకు సంబంధించి కూడా 15 పోలింగ్ కేంద్రాలు అంటే 15 పోలింగ్ కేంద్రాలను కూడా అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కేవలం ఒక పులివెందుల మాత్రమే ఒక హై టెన్షన్ నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా వీటికి సంబంధించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటితో పాటు దాదాపు ఈ పోలింగ్ కేంద్రం ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల కూడా 15 డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రతి చోట ఏం జరిగినా కూడా పోలీసు సమాచారం అందే విధంగా కూడా 100 మీటర్ల దూరంలో ఎవరు ఇక్కడ అనుమతించే పరిస్థితి లేదు. గ్రామంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఇకపై కూడా ఆ గ్రామం సంబంధించి కూడా ప్రతి ఒక్కరిని ఓటర్లు తప్ప ఇంకెవరిని స్థానికేతలను అనుమతించిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సో ఎట్టి పరిస్థితుల్లో కేవలం గ్రామానికి సంబంధించిన ఓటర్లు తప్ప మరెవరు ఉండకూడదని పోలీసులు ఆంక్షించారు. డిఐజీ కొయ్య ప్రవీణ్ సైతం పులివెందులలో ఉండి మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట సంబంధించి కూడా అక్కడ ఏదైతే ఉందో దాదాపు అక్కడ 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటితో పాటు అక్కడ కూడా సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. సో ఈ నేపథ్యంలో అక్కడ సంబంధించి కూడా దాదాపు ఇప్పటికే ఈ 2 సంబంధించి మండలాలకు సంబంధించి కూడా దాదాపు 300 మంది ఏదైతే ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కూడా ప్రతి సెంటర్ నుంచి కూడా ఈ బీట్ ఆఫీసర్లు ఉంటారు. సో వీటితో పాటు ఈ రూట్ మ్యాప్ అంతా క్లియర్ చేసి రూట్ ఆఫీసర్లు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మాత్రం మనం పులివెందులో జరిగే ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికే ఎవరైతే ఎంపీ అవినాష్ రెడ్డి కూడా పులివెందుల నుంచి బయటి ప్రాంతం తరలించారు, పోలీసులు అదుపులో తీసుకున్నారు. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ నేత ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నేతలను లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఎవరికి ఎక్కడికెక్కడ భద్రతా చర్యలు చేపడుతున్నారు. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.
అయితే పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇక కాసేపట్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి మొత్తం 11 మంది పోటీ పడుతున్నారు. 2 మండలాల్లో కలిపి 22 మంది పోటీ పడుతున్నారు. తెలుగుదేశం అభ్యర్థిగా పులివెందుల్లో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు.